2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానం రాహు భగవాన్ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ ధనపరంగా మాత్రం మీకు 2 ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో శుక్రుడు, కుజుడు, రవి ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. మాత్రం చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి జరుగుతాయి. మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు హెల్త్ పరంగా మాత్రం చాలా బాగున్నది. సకాలంలో వైద్యం అందుతుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఈ మాసంలో అవుతే కనుక శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ మాసంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఇక్కడ 6వ స్థానంలో గురు భగవానుడు ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు తక్కువగా ఉంటారు. చాలా బాగుంటది ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. మాసం అంతాను బిజినెస్ పరంగా మాత్రం లాస్ అనేవి ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ మాసం అనేది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మ్యారేజ్ లో మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటుంది. ఎవరైతే మ్యారేజ్ అవటం లేదో చాలా సంతోషంగా అవుతూ ఉంటారు ఈ మాసం అనేది. వృత్తిపరంగా మాత్రం కొంచెం చాలా ఇబ్బందులు ఉంటాయి. దశమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 12వ స్థానంలోకి వస్తున్నారు. 20వ తారీఖు నుంచి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం మీ బాస్ తోను మేనేజర్ తోను కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. గొడవలు ఉంటాయి. విడిపోయే అవకాశం కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.